హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు చాంద్ బాషా. నేను 2023 డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్లో టైపిస్ట్గా సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాను. మా అప్పుడు స్కిల్ టెస్ట్ ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ 2026 ఫిబ్రవరి 13 ఇంకో 5 డేస్లో మనకి స్కిల్ టెస్ట్ టైపిస్ట్ కాపీయిస్ట్ జరగబోతుంది కదా. సో దానికి లాస్ట్ మినిట్ అప్రోచ్ అనమాట. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. సో బేసిక్గా మాకు 2023లో అయితే 1:3 రిటర్న్ టెస్ట్ పెట్టేసి 1:3 తీశారు స్కిల్ టెస్ట్కి. సో ఇప్పుడైతే 1:3 తీయలేదు, ప్లస్ రిటర్న్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ పెట్టారు. సో ఇక్కడ స్కిల్ టెస్టే మెయిన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో స్కిల్ టెస్టే మెయిన్. 50 మార్క్స్ ఉంది, మా అప్పుడు 20 మార్క్స్ పెట్టారు. మా అప్పుడు ఎలా జరిగిందంటే పేపర్ మాన్యువల్ పేపర్ ఇస్తారనమాట. 450 వాట్సే ఉంటాయి, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, కరెక్ట్గా 450 వాట్స్ ఉంటుంది. 10 మినిట్స్ టైం ఉంటుంది. సో లాస్ట్ టైం ఆస్పిరెంట్స్ చాలామంది ఇబ్బంది పడ్డారు కీబోర్డ్స్ విషయంలో. సో ఈసారి ప్రజెంట్ మ్యాక్సిమం అలానే ఉంటుంది, ఏమైనా చేంజెస్ ఉంటే ఉండొచ్చు. మ్యాక్సిమం అయాన్ డిజిటల్ జోన్ కీబోర్డ్సే యూజ్ చేస్తారు, కొత్తగా ఏం తీసుకురారు. సో ప్రజెంట్ కూడా అలానే ఉంటుంది. సో టైపింగ్ టెస్ట్ అనేది వార్డ్లో ఉంటుందా లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్లోనే ఉంటుందండి. ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో మనకి ఇచ్చిన మ్యాటర్ని మనం టైప్ చేయాలి. మాన్యువల్ పేపర్స్ ఇస్తారు. ఫస్ట్ డెమో ఉంటుందండి 30 మినిట్స్. ఫస్ట్ 30 మినిట్స్ మనకి డెమో ఉంటుంది. డెమో పేపర్ ఇస్తారు, అన్నీ చెక్ చేసుకోమంటారు. కీస్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా టైప్ చేసుకోమని మనకి టైం ఇస్తారు. మన కీబోర్డ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సో ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తే మనకి కీబోర్డ్ రీప్లేస్ చేస్తారు. ఏదైనా కానీ అక్కడ ఉన్న కీబోర్డ్సే మనకి ఇస్తారు, కొత్త కీబోర్డ్స్ ఏమి ఇవ్వరండి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ కీస్ అనేవి చాలా అని చెప్పలేను, కానీ మీడియంగా ఉంటుంది. హార్డ్ ఉండదు, సాఫ్ట్ ఉండదు, మీడియంగా ఉంటుంది కీస్. మీరు సాఫ్ట్ కీబోర్డ్స్ మీద ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓన్ కీబోర్డ్స్ తీసుకెళ్ళకూడదండి, ఓన్ కీబోర్డ్స్ ఎలా లేదు. ఇంకో విషయం ఏంటంటే మీరు టైప్ చేసేటప్పుడు మీరు అసలు టెన్షన్ పడవద్దు. అందరూ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు, మీరు అసలు టెన్షన్ పడవద్దు. సౌండ్స్ మీరు టైపింగ్ టెస్ట్ రాసి ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది సౌండ్స్ వస్తూ ఉంటే. ఆ ఎన్విరాన్మెంట్ మీరు అలవాటు చేసుకోండి. టెన్షన్ పడవద్దు, ఫ్రీగా టైప్ చేయండి, స్లోగా టైప్ చేయండి. 10 మినిట్స్లో అయిపోతుంది. 450 వాట్స్ మొత్తం టైప్ అవుతుంది. మిస్టేక్స్ తక్కువ తెచ్చుకోండి. ఎంత మిస్టేక్స్ తక్కువ ఉంటే అంత బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు 50 మార్క్స్కి ఎగ్జామ్, 1:3 లేదు. సో చాలామంది కాంపిటీషన్ ఉన్నారు. స్కిల్ టెస్ట్లో ఎలిమినేట్ చేయాలి. డైలీ 2 అవర్స్ 3 అవర్స్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. లీగల్ టర్మినాలజీస్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. గూగుల్కి వెళ్ళేసి ఏదైనా హైకోర్టు వెబ్సైట్స్ కానీ ఏదైనా విజిట్ చేసి జడ్జిమెంట్ ఆర్డర్స్ ఏవో ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఇంకొకసారి చెప్తున్నాను, కీబోర్డ్స్ యావరేజ్గా ఉంటుంది. అంటే మీడియం, హార్డ్ ఉండదు, సాఫ్ట్ ఉండదు, మీడియంగా ఉంటుంది. కీస్ ప్రతి కీ పనిచేస్తుందా లేదా ఒకసారి మీరు డెమో ఇస్తారు, అప్పుడు చెక్ చేసుకొని ఇన్విజిలేటర్కి చెప్పండి ఏదైనా ప్రాబ్లం ఉంటే. వాళ్ళు రెక్టిఫై చేస్తారు వెంటనే. మీరు సైలెంట్గా కూర్చొని ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఈ కీ పని చేయలేదంటే మీ టైం వేస్ట్, అంతే, ఎగ్జామ్ పోయినట్టే. సో ఇది ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో 9 to 9:40 ఇచ్చారు కదా టైము. ఫస్ట్ 30 మినిట్స్ ఈ డెమోనే ఉంటుంది మ్యాక్సిమం. లాస్ట్ 10 మినిట్సే మనకి యాక్చువల్ ఎగ్జామ్ ఉంటుంది. సో డెమోకి కూడా పేపర్ ఇస్తారు. మీరు తొందరపడేసి ఆ పేపర్ మొత్తం చదువు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది జస్ట్ డెమో పేపర్. అది ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ యాక్చువల్ ఎగ్జామ్ పేపర్ మనకి జస్ట్ బిఫోర్ 5 మినిట్స్ ఇస్తారనమాట. ఈసారి అది కాకుండా కాంట్రాక్ట్ బేస్డ్ లేదా అవుట్సోర్సింగ్, వీళ్ళు ఆల్రెడీ చేసే వాళ్ళకి కొంచెం వెయిటేజ్ కల్పించారు. 10 మార్క్స్ స్కిల్ టెస్ట్లో 10 మార్క్స్ వాళ్ళకి యాడ్ అవుతాయి. 10 అంటే 10 కాదు, వాళ్ళ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్సోర్సింగ్గా వర్క్ చేస్తున్నాను. సో నేను 2 ఇయర్స్ అయింది జాయిన్ అయ్యి ఇక్కడ. సో 2 ఇయర్స్, 1 ఇయర్కి 2 మార్క్స్. యాక్చువల్గా 6 మంత్స్కి 1 మార్క్. సో 1 ఇయర్కి 2 మార్క్స్ కదా. నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 2 × 2 4 మార్క్స్. మ్యాక్సిమం 10 మార్క్స్ వాళ్ళకి స్కిల్ టెస్ట్లో. సో వాళ్ళు కూడా కాంపిటీషన్. సో వాళ్ళని బీట్ చేయాలంటే ఖచ్చితంగా మిస్టేక్స్ లేకుండా
టైప్ చేయగలిగితే ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడొద్దండి. ఫస్ట్ థింగ్, టెన్షన్ పడితే పోతాం అంతే. నేను చాలామంది ఇది ఫేక్ అనుకుంటారు, డబ్బులకి ఇచ్చేస్తారు ఇదంతా అనుకుంటారు. నన్ను చాలామంది అన్నారు ఇలా డబ్బులు కట్టారు అది ఇది అని. డబ్బులు ఏం కట్టలేదండి, జెన్యూన్ నోటిఫికేషన్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకే వస్తుంది ఖచ్చితంగా, నో డౌట్. ఇది ఫేక్ ఏం కాదు. సో మీరు ఈ విషయంలో మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లోగా చేయండి. అందరూ స్పీడ్ కొట్టేస్తున్నారు. మీరు ప్రెషర్ అక్కడ పడద్దు. ఎగ్జామ్ హాల్లో ప్రెషర్ తీసుకోవద్దు. ప్రెషర్ తీసుకుంటే అవుట్, అంతే, ఇంకేం లేదు. సో శాలరీ విషయానికి వచ్చేసి శాలరీ ఓకే అండి, యావరేజ్. అంటే లోకల్లో మనకి మన ఓన్ డిస్టిక్లో ఉంటాము, సఫిషియంట్ శాలరీ వస్తుంది. శాలరీ ఓకే, నో ప్రాబ్లం. శాలరీ మీద వీడియో చేయమంటే నెక్స్ట్ వీడియో ఏదైనా చేస్తాను. అవసరం లేదు. 30+ అప్పట్లో అయితే 29 వచ్చేది నెట్, ఇప్పుడు 30+ వస్తుంది. డిఏ పెరిగింది కాబట్టి, హెచ్ఆర్ఏ నార్మల్ అండి, డిఏ పెరిగింది కాబట్టి ఒక 30+ వస్తాయి ఇన్ హ్యాండ్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే స్కిల్ టెస్ట్ గురించి ఆర్ ఎనీథింగ్ కింద కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను మీ డౌట్స్కి. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్.